ఈ యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చడం టాపిక్. దానిలో అసర్టివ్ సెంటెన్స్ మోడల్ టెన్సెస్ వచ్చేటప్పటికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎలా మార్చాలి ఇది తెలుసుకుందాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం యాక్టివ్ వాయిస్లో రాసేటప్పుడు ఈ యొక్క స్ట్రక్చర్స్తో రాయాలి. సబ్జెక్టు హ్యాస్ కానీ హ్యావ్ కానీ, తర్వాత మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్ ఆబ్జెక్ట్ రాయాలి. ఈ హ్యాస్ని హ్యావ్ని హెల్పింగ్ వర్బ్స్ అంటారు. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ని రాసేటప్పటికి ఈ స్ట్రక్చర్ మనం ఫాలో కావాల్సి ఉంటుంది. దీనిలో సబ్జెక్టు హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ, మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్ బై ఆబ్జెక్ట్. ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ ఎగ్జాంపుల్, దే హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. ఇది యాక్టివ్ వాయిస్. అవునా కాదో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ఉంది. ఈ సబ్జెక్టు దే సరిపోయింది. రెండవది హ్యాస్ కానీ హ్యావ్ కానీ రాయాలి. హ్యావ్ రాసాము. కారణం దే అనేటువంటిది ప్లూరల్ కాబట్టి దానికి సంబంధించి హ్యావ్ రాసాము. తర్వాత మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్ ఇది కంప్లీటెడ్, ఇది మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్. లాస్ట్ వన్ ఆబ్జెక్ట్, ఇది ది వర్క్. మొత్తం మీద యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ని యాజ్ చేసుకుని మనం రాసాం. ఇది కరెక్ట్. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్కి మార్చాలంటే ఇదే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లో మార్చాలంటే ఈ రకంగా ఉండాలి. ఇది కరెక్ట్గా ఉందో లేదో మనం ప్యాసివ్ వాయిస్లో చెక్ చేద్దాం. ఇక్కడ సబ్జెక్ట్ అని ఉంది. ది వర్క్ అనేటువంటిది సబ్జెక్ట్. ఇది యాక్టివ్ వాయిస్లోని ది వర్క్, ఇది ఆబ్జెక్ట్. దీన్ని మనం తీసుకొచ్చేసాము. నెక్స్ట్ హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ రాయాలి. వాటిలో ఏదో ఒకటి రాయాలి. ఇక్కడ మనం హ్యాస్ బీన్ రాసాం. కారణం ఏంటంటే ది వర్క్ అనేటువంటిది సింగులర్, దీనికి సంబంధించి హ్యాస్ బీన్ రాసాం. నెక్స్ట్ పాయింట్, మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్ ఇది మనం కంప్లీటెడ్ని రాసాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? యాక్టివ్ వాయిస్లోని కంప్లీటెడ్, ఇది థర్డ్ ఫామ్. అదే కంప్లీటెడ్ని మన ప్యాసివ్ వాయిస్లో కూడా యాజ్ చేసుకొని రాసాం, మార్పేయలేదు. నెక్స్ట్ బై రాసాము. ఆ తర్వాత లాస్ట్లో వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్ ఉంది. దీన్ని మనం యాక్టివ్ వాయిస్లోని ఫస్ట్లో ఉంది చూడండి, దే. ఇది ఇక్కడ సబ్జెక్ట్. ఇది ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేటప్పటికి దెమ్ అవుతుంది. దాన్ని మనం ఆబ్జెక్ట్ అని చెప్తుంటాం. సెకండ్ ఎగ్జాంపుల్ గురించి మనం మాట్లాడదాం. దీనిలో రాము హ్యాస్ ఇన్వైటెడ్ హిజ్ ఫ్రెండ్స్ అని రాసి, ఇది యాక్టివ్ వాయిస్. ఇదే రూల్స్ దీనిలో ఉంటాయి. ఫస్ట్ సబ్జెక్టు రాము అని సబ్జెక్ట్. నెక్స్ట్ హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉండాలి. ఇక్కడ హ్యాస్ ఉంది, సరిపోయింది. రాము అనేటువంటి సింగులర్ కాబట్టి. నెక్స్ట్ మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్ మనం ఇక్కడ ఇన్వైటెడ్ అని రాసాం. లాస్ట్లో ఆబ్జెక్ట్, దీన్ని మనం ఇది ఫ్రెండ్స్ అని చూపించాం, సరిపోయింది. నెక్స్ట్ దీన్ని ప్యాసివ్ వాయిస్లో ఈ రకంగా రాసేయలేదు మనం చూద్దాం. ఒకసారి చెక్ చేస్తే ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి. ఇక్కడ హిజ్ ఫ్రెండ్స్ అనేటువంటిది సబ్జెక్ట్. యాజ్ యూజువల్గానే యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది ప్యాసివ్ వాయిస్లో వచ్చేటప్పటికి సబ్జెక్ట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ రాయాలి. మనం ఇక్కడ హ్యావ్ బీన్ రాసాం. కారణం ఏంటంటే ఇది ఫ్రెండ్స్ అనేటువంటిది ప్లూరల్ ఫామ్, దానికి సంబంధించి హ్యావ్ బీన్ రాసి. నెక్స్ట్ పాయింట్ మనకి మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్ ఇది ఇక్కడ యాక్టివ్ ఇన్వైటెడ్ అని ఉంది. దాన్ని మనం ప్యాసివ్లో మార్చేటప్పటికి ఇన్వైటెడ్ కానీ రాసాం. కారణం అంటే యాక్టివ్ వాయిస్లో మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్ రాస్తాం మనం, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అయినా. తర్వాత దాన్నే మనం పర్ఫెక్ట్ అయిన మాట వాడతాం కాబట్టి యాజ్ కానీ థర్డ్ ఫామ్ అని రాసాం, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ బై అనేది రాసాము. ఇక్కడ ఉంచండి. ఈ బైని యాజ్ కానీ మనం రాసాం. లాస్ట్లో ఆబ్జెక్ట్ రాయాలి. ఈ ఆబ్జెక్ట్ వచ్చేటప్పటికి యాక్టివ్ వాయిస్లోని స్టార్టింగ్లో ఏదైతే రాము అనేది ఉందో అదే రాము మనకి ప్యాసివ్ వాయిస్లో వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది. డివిజన్ చేసినట్లయితే యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్, దానిలోని అసర్టివ్ సెంటెన్స్ మోడల్ టెన్స్ వచ్చేటప్పటికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. యాక్టివ్ వాయిస్ ఎలా ఉంటుంది? సబ్జెక్టు హ్యాస్ కానీ హ్యావ్ కానీ, మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్ ఆబ్జెక్ట్ అలా రాసుకోవాలి. దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పటికి ఏ స్ట్రక్చర్లో ఉండాలి, ఈ విధంగా పాయింట్స్ అనేవి మనకి కనిపించాలి. సబ్జెక్టు హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ, మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్ కానీ, బై కానీ, ప్రిపోజిషన్ కానీ ఉండాలి. ఇవన్నీ ఉండాలి. రాసే విధానంలో రెండు ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నాం. మొట్టమొదటి దే హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్, ఇది యాక్టివ్ వాయిస్. ఇది ప్యాసివ్లో వచ్చేటప్పటికి ది వర్క్, ది వర్క్ అనేటువంటిది ఇక్కడ చూడండి కనిపిస్తుంది, కర్సర్ పెట్టాను. ది వర్క్ అనేటువంటిది మనకి ఇక్కడ రాసే స్టార్టింగ్లో. తర్వాత హ్యాస్ బీన్ ఇక్కడ చూడండి స్ట్రక్చర్లో హ్యాస్ బీన్ హ్యావ్ బీన్లో ఒకటి రాసాం, హ్యాస్ బీన్ సరిపోయింది. నెక్స్ట్ కంప్లీటెడ్ ఇక్కడ రాసాము. ఈ కంప్లీట్ ఎక్కడ రాసామంటే యాక్టివ్ వాయిస్ కంప్లీటెడ్. నెక్స్ట్ బై రాసాము. ఆ తర్వాత దెమ్ అనేటువంటి ఆబ్జెక్ట్ మనం రాసి, ఇది ఎక్కడ నుంచి వచ్చిందంటే యాక్టివ్ వాయిస్ వచ్చింది. నెక్స్ట్ రాము హ్యాస్ ఇన్వైటెడ్ హిజ్ ఫ్రెండ్స్, ఇది యాక్టివ్ వాయిస్. రాము సబ్జెక్టు హ్యాస్ హెల్పింగ్ వర్బ్ ఇన్వైటెడ్ మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్ హిజ్ ఫ్రెండ్స్ ఆబ్జెక్ట్. ఇది ప్యాసివ్లో వచ్చేటప్పటికి హిజ్ ఫ్రెండ్స్ అనేటువంటిది మనం సబ్జెక్ట్ రాసాం. హ్యావ్ బీన్ని మనం హెల్పింగ్ వర్బ్ లేక బీ ఫార్మ్ ప్లేస్ రాసాము. తర్వాత ఇన్వైటెడ్ మేము థర్డ్ ఫామ్ రాసాము. బై దీన్ని ప్రిపోజిషన్ రాసాము. రామ్ అనేటువంటిది
ఆబ్జెక్ట్ కింద రాసాం. ఇవి వీటన్నిటి కూడా కరెక్ట్ గుర్తులు పెట్టాము. ఈ యొక్క రెడ్ వచ్చేటప్పటికి రాము చూపించాం. అంటే యాక్టివ్ వాయిస్ లో రాము, ప్యాసివ్ లో రాము యాస్టేజ్ గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనం గ్రీన్ సింబల్ పెట్టాం చూడండి. ఇక్కడ యాక్టివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ అనేటువంటిది ప్యాసివ్ వాయిస్ లో వచ్చేటప్పటికి అదే రాసాం హిస్ ఫ్రెండ్స్. అంటే యాక్టివ్ వాయిస్ లోనే ఆబ్జెక్ట్ అయింది, ప్యాసివ్ వాయిస్ లోనే సబ్జెక్ట్ అయింది. ఇక్కడ అదే గ్రీన్ మన కలర్ చూపించే చూడండి. ఇక్కడ ది వర్క్ అనేటువంటిది యాక్టివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ అయింది. అది అదే ప్యాసివ్ లో వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ చూడండి. ఇక్కడ ది వర్క్ అనేది సబ్జెక్ట్ గా మనం చూపించాం. దీని విధంగా మనం తెలుసుకుంటే ఈజీగా ఉంటుంది.